హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను అత్తగిన ఉప్మా రవ్వతో ఇడ్లీ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఉప్మా రవ్వతో రోజు ఉప్మా చేస్తాను కదా, ఈరోజు ఒకసారి ట్రై చేద్దాము, ఇడ్లీ చేద్దామని ఇట్లా ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే గిన్నె పెట్టేసాను. మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ ఎక్కినాకైతే చూడండి, ఉప్మా రవ్వతో ఇడ్లీలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆవాలు తీసుకున్నాను. చూడండి, ఒక స్పూను జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర ఎక్కినాకైతే చూడండి, మనం ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు అయితే వేసేస్తున్నాను. మొత్తం వేసేసాను ఒకేసారి. ఇవి కొంచెం బాగా ఫ్రై కావాలా. బాగా ఎర్రగా అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో ఎక్కువ ఉప్మా చేస్తాం కదా, ఇట్లా ఒకసారి ఫ్రై చేస్తే పిల్లలకి బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు. చూడండి, కొంచెం ఎర్రగా అయిపోయినాకైతే చూడండి ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, వేసేస్తున్నాను. ఇక్కడ ఎక్కువ వేయించుకోకూడదు, ఒక 5 నిమిషాలు వేయించుకోవాలా. మనం కొంచెం కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవాలా. చూడండి, కలర్ అయితే వస్తుంది. ఇదైతే పక్కకు చల్లారినాక తీసుకున్నాము. ఇదైతే ఒక 5 నిమిషాలు అయిపోయినాకైతే స్టవ్ ఆఫ్ చేసేసి మనమైతే ఒక గిన్నెలోకైతే తీసేసుకున్నాము. కొంచెం చల్లారాలా. చల్లారినాకైతేనే మనం చూడండి, మనం వేయించి పెట్టుకుని ఉప్మా రవ్వ అయితే చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే సగం కప్పు పెరుగు అయితే వేసేస్తున్నాను. మనం వాటర్ ఎన్ని కావాలని వేసుకోవాలా, చూసి వేసుకోవాలా. ఇదంతా అయితే మిక్స్ చేసేస్తున్నాను. చూడండి, కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. మనం కావాల్సంటే కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్ కానీ ఏదైనా కానీ వేసుకొని చేయొచ్చు పిల్లలకి. ఇంకా కొన్ని వాటర్ వేసేసి ఇంకా బాగా మిక్స్ చేసేసి చూడండి, ఉప్పు వేసేస్తున్నాను. మనం తగినంత ఉప్పు వేసుకోవాలా. ఇది కూడా బాగా మిక్స్ చేసేసి మనం ఏ చట్నీలో కానీ తినవచ్చు. టమాటా చట్నీలో కానీ, పల్లీ చట్నీలో కానీ, పప్పుల చట్నీలో కానీ, చట్నీలకు కానీ బాగుంటుంది. ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది. ఇదంతా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టేద్దాము. మనకి ఇడ్లీ పిండికి ఎలా ఉంటుందో అలానే ఉండాలి. ఇది కొంచెం గట్టిగానే ఉండాలి, అంత జోరుగా ఉండకూడదు. చూడండి, ఇలా ఉండాలా. ఇదైతే ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేసి పక్కకు అయితే పెట్టేస్తాం. చూడండి, 10 నిమిషాలు అయితే అయ్యింది. బాగా నానింది. ఉప్మా రవ్వ అన్నీ మెత్తగా అయిపోయింది. చూడండి, ఇలా ఉండాలి. ఇడ్లీకి ఎలా ఉంటే అట్లా ఉండాలా. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసి మనం ఇడ్లీ అయితే పెట్టుకున్నాము. నెయ్యి అన్న వేసుకోవచ్చు, నూనె అన్న వేసుకోవచ్చు. చూడండి, ఎన్ని ప్లేట్లు అయితే అన్ని ప్లేట్లు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ కొన్ని వాటర్ వేసి పెట్టేసాను నేను.
ఇట్లా ప్లేట్ లెక్కతే పెట్టుకుందాము. ఇంకో ప్లేట్ అవుతుంది. ఇంకో ప్లేట్ అయింది. రెండు అయితే పెట్టేసి ఇప్పుడైతే వాటర్ వేసేసి కొన్ని ఒక 10 నిమిషాల్లో అయితే ఇడ్లీ ఉడికిపోతుంది. చూడండి 10 నిమిషాలు అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇప్పుడైతే మూత తీసేసి ఈ ఆవిరంతా పోవాలా. పోయినాకతే చల్లగా అయినాకతే తీయాలా. చూడండి ఉప్మా రవ్వతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం ఆవిరి అంతా పోయి చల్లగా అయినాకైతే తీస్తే బాగా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీకి అయితే చట్నీ అయితే ఉంది ఆల్రెడీ. ఆ చట్నీ వేసుకొని అయితే చేద్దాం టేస్ట్. ఇవైతే ఒక 5 నిమిషాలు చల్లగైతే కానీ. చూడండి ఇవైతే చల్లారినాయి. ఇప్పుడైతే మనమైతే ఇడ్లీ అయితే తీసుకుందాం. ఇంకా చూడండి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇక మన మూకి ఇట్లా అంటేనే వస్తున్నాయి. అన్నీ ఇట్లా తీసేసాము. ఇంకా అప్పటికప్పుడే పిల్లలకైతే ఇట్లా చేసి పెడితే సూపర్గా తింటారు. మనం రోజు ఉప్మా వేస్తే తినారని నేనైతే ఇట్లా చేసాను. ఇడ్లీలు మాత్రం సూపర్గా వచ్చినాయి. ఇక్కడైతే పల్లి చట్నీ అయితే ఉంది అప్పుడే. చాలా సూపర్గా వచ్చినాయి. స్మూత్గా వచ్చినాయి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నానా ఉప్మా రవ్వతో ఇడ్లీలు బాగున్నాయా? చట్నీ తిను. సాయంత్రం అయితే పిల్లల కోసం అయితే చేశాను. ఫస్ట్ టైం చేసినాను.